మోడీ సారు మొన్న ఒక కొత్త పాట కైగట్టించుకున్నాడు కదా, 2 ఏళ్ళ ఆయన ఏలువాడి మీద. మరి గా పాటను రాసిందెవలో, డప్పు సప్పులు చేసిందెవలో, డాన్సులు చేపించిందెవలో మనకెవరికి తెలియదు. కానీ వచ్చే తాపకు 3 ఏళ్ళ ఏలువడి మీద మోడీ సార్ పాట రాస్తాడో లేదో కానీ డప్పు సప్పులు అయితే ఆయననే చేస్తాడు. ఎట్లా కొడితే జనం మెచ్చుతారో మొత్తం తెలుసుకుండు. మస్తు ప్రాక్టీస్ కూడా అయ్యిండు. మన ప్రధానమంత్రిలా ఒక కళాకారుడు దాగున్నాడన్న విషయం ఇలా మొత్తం బయటపడ్డదులా. మోడీ సార్ కి ఏమో దొడుగుతుండ్రు. అబ్బా జబ్బలంగి మస్తు గమ్మింది. అరే ఈ కళ టోపీ పెట్టిండ్రు, సూపర్ ఉన్నది. ఏ ఏరియాకు పోతే ఆ ఏషం కడతాడు మోడీ సార్ అయితే. గా మైదానంలా మస్తు ఆటలాడుతుండట సారు, ఆడుకోదాం పాండ్రి అని అనగానే గుట్టలకెళ్ళి వాడి పోతనే ఉన్నాడు. అది ఏయ్ కొట్టు. సారు కొడతా అంటుండు, మీరు డాన్సులు చేయండి రమ్మా. ఆగో మల్లేట పోతుండు. అరే తట్లు పట్టుకొని డాన్సులు చేస్తుండ్రు, గమ్మత్ అనిపిస్తున్నది కదా. అబ్బా మహారాజా వారు నడిచేస్తుంటే ఎల్కని చెప్తున్నట్టే అనిపిస్తుంది. సారు కూడా కాలు కదిలియాలనే ఉన్నది కానీ ఎందుకో ఆగుతుండు. ఈ స్కూళ్ళల్లో గంట కొట్టినట్టే ఉన్నది కదా ఇది. ఏయ్ జంపు. భయపడకరా పిల్లగా. అబ్బా ఎంత ఓడుపుతోని కొడుతున్నాడు. డోలు మెడకేసుకుంటాడా ఏంటి? సూపర్ పో, అదిరిపోయింది. కళాకారులే పరిశాన్ అవుతున్నట్టున్నారు కదా. మన దేశం తూర్పు బాజుకు మేఘాలయ అనే రాష్ట్రంలో ఒక మీటింగ్ కని పోయిండు. సార్ గిసోంటి అంటే మస్తు కాయి చేస్తాడని కళాకారులను పిలిపించి ధూమ్ధాం పెట్టించిండ్రు ఆఫీసర్లు. సారే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిండు అనుకో రాదుండ్రి. మరి మోడీ సారా మజాగానా?